స్టోరీస్. బయట భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. పెంకుటింటి వంటగదిలో పార్వతి ఆముదం దీపం వెలుతురులో వంట చేస్తుంది. రంగయ్య లోపలికొస్తాడు. ఏవే పార్వతి, ఈ వర్షం చూస్తుంటే ఈ రాత్రికి ఆగేలా లేదు. ఏకదాటిగా కొండపోతగా పోస్తుంది. మన పెరట్లో ఉన్న అరటి చెట్లన్నీ ఈ గాలికి పడిపోయేలా ఉన్నాయి. ఆ గడియ గట్టిగా వేసావా లేదా? మీకేం కంగారు లేదులే, గడియ గట్టిగానే వేశాను. వానొస్తే రానియండి, మన ఇల్లు గట్టిగానే ఉంది కదా. మీరు ముందు ఇటొచ్చి కూర్చోండి. ఈ రోజు ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి. ఈ వర్షంలో మీరు సంతకెళ్ళి తేలేరు కదా అని ఉన్న కొద్ది పట్టు బియ్యంతో వేడివేడిగా గంజన్నం, నిన్నటి ఆవకాయ పచ్చడి సిద్ధం చేశాను. అబ్బో, ఈ చలికి వేడివేడి గంజన్నం ఆవకాయ ముద్ద తింటే ఆ జన్మకు అది చాలు పార్వతి. అయినా ఈ వర్షంలో మన ఇంటికి ఎవరొస్తారులే. ప్రశాంతంగా ఇద్దరం తృప్తిగా తినేసి పడుకుందాం. రేపు పొద్దున్నే లేచి పొలం గట్లు చూసుకురావాలి. అవునండి, ఈ ఊరి దారులన్నీ బురదమయమైపోయాయి. ఇలాంటి సమయంలో దారి తప్పి కుక్క పిల్ల కూడా బయటకు రాదు. మీ వంతు అన్నం వడ్డిస్తాను, పీట వేసుకుని కూర్చోండి. రాత్రి ఊరి చివర అడవి దారి. సుబ్బారావు, కాంతమ్మ, లక్ష్మి, ముసలవ్వ, అన్నపూర్ణమ్మ తడుచుకుంటూ వణుకుతూ నడుస్తున్నారు. కాంతమ్మో, జాగ్రత్తగా నడువు. ఆ బురదలో కాలేస్తే నా కొత్త చెప్పులు పాడైపోతాయి. ఈ వర్షం మనల్ని నిలువులా ముంచేస్తుంది. మీ పెసనారితనం తగలయ్యా. ఎద్దుల బండి మాట్లాడుకుందామంటే బండి వాడికి 10 రూపాయలు ఇవ్వడం ఎందుకు? మనకేమైనా కాలు లేవా అని నడిపించుకుంటూ తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి, 10 రూపాయల కోసం కట్టుకున్న బట్టలు తడిసిపోయాయి. నువ్వు ఊరుకో కాంతమ్మో. 10 రూపాయలు అంటే మాటలా? 10 రూపాయలు కూడబెడితేనే 100 అవుతుంది. 100 కూడబెడితే 1000 అవుతుంది. ఆ బండి వాడికి ఊరికే ఎందుకు పోయాలి? అయినా మన అదృష్టం పోకండి, ఆ పక్కనే మా మేనమామ కొడుకు రంగయ్య ఇల్లు ఉంది. వాడింట్లో ఉచితంగా భోజనం చేసి రాత్రికి పడుకోవచ్చు. అన్నయ్య, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఉదయం నుండి ఒక్క ముద్ద కూడా పెట్టలేదు. కనీసం దారిలో అంగడి దగ్గర 2 అరటి పండ్లు కొనుక్కుందామన్నా కొననివ్వలేదు. ఈ చలికి నా పేగులు ముడుచుకుపోతున్నాయి. రంగయ్య ఇంట్లోనైనా అన్నం పెడతారా? అన్నపూర్ణమ్మ వణుకుతూ దగ్గుతూ, నాయనా సుబ్బారావు, నా ప్రాణం పోయేలా ఉందిరా. ఈ ముసలి వయసులో ఈ వానలో నడవలేకపోతున్నాను. నా ఊళ్ళంతా గజగజ వణుకుతోంది. దేవుడా, నన్ను త్వరగా పైకి తీసుకెళ్ళిపోనాయనా. అమ్మో, నీ గొడవ ఆపుతావా? ఊరికి ప్రాణం పోతుంది అంటావేంటి? ప్రాణం పోతే దహన సంస్కారాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పుడు ఆ ఖర్చులు నేను భరించలేను. ఓపిక పట్టు, ఆ రంగయ్య గారి ఇల్లు వచ్చేసింది. సుబ్బారావు కుటుంబం రంగయ్య ఇంటి తలుపు గట్టిగా బాదుతారు. ఏవాయి రంగయ్య, ఓ రంగయ్య, తలుపు తీయబోయే, మేము వచ్చాం. రంగయ్య లోపల నుండి తలుపు తీస్తూ, ఎవరది ఈ అర్ధరాత్రి? హరే సుబ్బారావు బావా, నువ్వేంటి ఇలా ఈ వానలో? అత్తయ్య గారు, చెల్లమ్మ, వదిన అందరూ తడిసిపోయారు. రండి రండి, లోపలికి రండి. ఏముంది రంగయ్య మర్ది గారు, పట్నం నుండి మా ఊరు వెళుతూ దారిలో ఈ వర్షం పట్టుకుంది. మీ మీద ప్రేమతో మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా అని దారి మళ్ళీ ఇలా వచ్చాం. అవును బావు, బంధుత్వాలు కలుపుకోవాలి కదా. మీ మీద అంతులేని ఆప్యాయతతో బండి కూడా చేసుకోకుండా వర్షంలో పరిగెత్తుకుంటూ వచ్చాం. పార్వతి నవ్వుతూ, అబ్బో, అంత ఆప్యాయత? 10 రూపాయల బండి పాడుగా మిగిల్చుకోవడానికని చెప్పండి అన్నయ్య గారు. రండి రండి, తడిసిన బట్టలతో అలాగే ఉంటే జలుబు చేస్తుంది. ముందు లోపలికి రండి. అందరూ లోపలికొస్తారు. ముసలవ్వ వణుకుతూ ఉంటుంది. అన్నయ్య గారు, ఇదిగో మా ఆయన పాత పంచలు, నా పాత చీరలు ఉన్నాయి. తుడుచుకొని ఇవి కట్టుకోండి. పెద్దమ్మ గారు చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడికి నా ఉన్ని దుప్పటి కప్పుతాను. ఓసని పిచ్చుగానే ఆ ముసల్దానికి ఉన్ని దుప్పటి ఎందుకా? అది పాడైపోతే రేపు మళ్ళీ నువ్వు నా దగ్గర డబ్బులు అడుగుతావు. ఆ మూలన్న పాత కొని సంచి ఉంటే ఇవ్వు, అదే కప్పుకుంటుంది. అన్నపూర్ణమ్మ దగ్గుతూ, పర్వాలేదులేమ్మా, నా కొడుకు చెప్పిందే విను. నేనే మూల ముడుచుకొని పడుకుంటానులే, నాకేం వద్దు. ఏంటి బావా ఆ మాటలు? కన్న తల్లిని అలా అంటావా? పార్వతి, నువ్వు వెళ్ళి ఆ పట్టు దుప్పటి తీసుకొని వచ్చి అత్తయ్యకు కప్పు. బావా, మీకు ఆకలిగా ఉందా? ఆకలా? బాబోయ్, ఉదయం నుండి ఉపవాసం. మీ ఇంట్లో ఏముంటే అది గంగాలో నిండా తెచ్చిపెట్టక్క. లక్ష్మి, నోరు మొయ్యి, పరువు తీయకు. ఏదో కాస్త కొద్దిగా తినడానికుంటే పెట్టండి పార్వతి. మాకంత ఆకలేం లేదు కాని మీకోసం తింటాం. పార్వతి, రంగయ్య వంటగదిలోకొస్తారు. చూసావా పార్వతి, పాపం ఎంత ఆకలితో ఉన్నారు. కానీ మన ఇంట్లో ఉన్నదేమో కొద్దిగా గంజన్నం, ఆవకాయ. ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారు. అత్తయ్య గారు మరీ నీరసంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం ఎలా? పార్వతి చిరునవ్వు నవ్వుతూ, ఏవండి, మీరు మరీ అమాయకులు. ఆ సుబ్బారావు గారి గురించి మీకు తెలియందా? వాళ్ళ ఊర్లో ఆయన పేరు పరమ పిసినారి సుబ్బారావు. డబ్బులు ఖర్చవుతాయని తల్లికి కడుపు నిండా అన్నం కూడా పెట్టడు. వాళ్ళిక్కడికొచ్చింది మన మీద ప్రేమతో కాదు,
ఈ పూట భోజనం ఖర్చు ఎగ్గొట్టడానికి. అవునా? అంత పిసినారా? మరిప్పుడు ఏం చేద్దాం? పెద్దవారికి లక్ష్మికి నేను నిన్న ఉదయం దాచిన మంచి బియ్యపన్నము కొద్దిగా నెయ్యి ఉంటే పెడతాను. కాని ఆ సుబ్బారావు కాంతమ్మలకు మాత్రం ఒక బుద్ధి చెబుతాను. వాళ్ళ పిసినడితనం వాళ్ళకి తిరిగి కొట్టేలా చేస్తాను. మీరు బయటికెళ్లి వాళ్ళతో మాటలు కలుపుతూ ఉండండి. నేను అన్ని సిద్ధం చేస్తాను. అందరికీ విస్తరాకులు వేశారు. అత్తయ్య గారు, ముందు ఈ వెచ్చటి నెయ్యి వేసిన అన్నం తినండి. లక్ష్మి, నీకు కూడా నెయ్యి ఆవకాయ వడ్డిస్తున్నారు. కడుపు నిండా తిను. అబ్బా, నెయ్యి వాసన గుమగుమలాడుతోంది. దేవుళ్ళ అన్నం పెడుతున్నావక్క. సుబ్బారావు నోరూరుతూ, యామ్మ పార్వతం, మాకు కూడా నెయ్యి వేయొచ్చు కదా. నా విస్తరాకులో ఏంటి ఈ గంజి నీళ్లు పోసావు? ఆవకాయ కూడా వేయలేదు, వట్టి ఉప్పు వేశావు. పార్వతి ఆశ్చర్యంగా నటిస్తూ, అయ్యో అన్నయ్య గారు, మీకు తెలియదా? మొన్నే మా ఊరి పంతులు గారు చెప్పారు. మీలాంటి గొప్పతనవంతులు నెయ్యి ఆవకాయ లాంటివి తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమట. డబ్బున్న వాళ్ళకి రోగాలు త్వరగా వచ్చేస్తాయట కదా. అందుకే మీరు ఎప్పుడూ ఉపవాసాలుంటారని. మీ ఆస్తి పెరగాలంటే ఇలా వట్టి గంజి తాగడమే శ్రేయస్కరమని కాంతమ్మ గారు ఆ మధ్య ఎవరితోనో అంటుంటే విన్నానులే. ఏంటి, నేనన్నానా? నాకేం గుర్తులేదే. సుబ్బారావు పరువు పోతుందేమోనని భయపడి, అవునవును, పార్వతి చెప్పింది నిజమే కాంతమ్ము. మనం గొప్పతనవంతులం కదా. మనం నెయ్యి లాంటివి తినకూడదు. ఈ గంజిలోనే ఎంతో బలం ఉంది. ఆహా, చాలా రుచిగా ఉంది ఈ గంజి నీళ్ళు. లక్ష్మి ఆపక తింటూ, మీరు గంజి తాగండి అన్నయ్య. నాకు మాత్రం అక్క వేసిన ఆవకాయ ముద్దలు అమృతంలా ఉన్నాయి. అమ్మా, నువ్వు కూడా తిను. కడుపు చల్లగా ఉండాలి తల్లి పార్వతి. నా కొడుకింట్లో ఎప్పుడూ నాకు ఈ అదృష్టం దొరకలేదు. నీ చేతి వంటతో నా ఆకలి తీరింది. అందరూ పడుకున్నారు. దీపం కొడిగడుతోంది. సుబ్బారావు కడుపులో ఆకలితో గుడగొడ శబ్దాలొస్తున్నాయి. కాంతమ్మను మెల్లగా తట్టి లేపుతాడు. సుబ్బారావు గుసగుసలాడుతూ, ఓసై కాంతమ్ము, లేవే. కాంతమ్మ నిద్రమత్తులో, ఏంటండి, పడుకోనివ్వరా? ఏంటా చప్పుడు? వర్షం ఏమైనా లోపలికొస్తుందా? వర్షం కాదే దరిద్రపు కొట్టుదానా. నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఆ గంజి నీళ్లు నా పొట్టలో ఎక్కడికి సరిపోతాయి. ఆ పార్వతి కావాలని మనకు గంజి పెట్టింది. నా ముక్కుకి ఇంకా ఆవకాయ వాసన వస్తూనే ఉంది. నాకు కూడా ఆకలిగానే ఉందండి. ఆ నెయ్యి వాసనకి నాకు నిద్ర పట్టడం లేదు. ఆ లక్ష్మి గార్ధబంలాగా మొత్తం తినేసింది. మనకేమో ఆ ఉప్పు నీళ్లు. ఇప్పుడెలా? నువ్వు అలా ఉండు, నేనెళ్ళి వంటగదిలో దూరి ఆ ఆవకాయ జాడి ఎక్కడుందో వెతికి పట్టుకొస్తాను. 2 ముద్దలు అన్నంలో కలుపుకొని తినేస్తే ప్రాణం కుదుట పడుతుంది. ఎవరికి అనుమానం రాదు. పిసనార్తనం అంటారు కానీ మన సొమ్ము మిగులుతుంటే ఆ ఆనందమే వేరు. జాగ్రత్త అండి, చీకట్లో ఏదైనా తగిలి కింద పడతారు. చప్పుడు చేయకుండా తీసుకురండి. వంటగదిలో చిమ్మ చీకటిగా ఉంది. సుబ్బారావు మెల్లగా అడుగులేసుకుంటూ లోపలికొస్తాడు. చేతులతో వెతుకుతూ ఉంటాడు. సుబ్బారావు తనలో తాను, ఎక్కడుంది ఆ ఆవకాయ జాడ? ఎక్కడ పెట్టింది పార్వతి? ఒక కుండ తగులుతుంది. దొరికింది కుండ. ఇందులో ఏదో పచ్చడిలాగా ఉంది. ఆవకాయ అయి ఉంటుందిలే, గబగబా తినేయాలి. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. సుబ్బారావు ఆ చీకట్లో కుండలో ఉన్న ముద్దను తీసుకుని పెద్దగా నోట్లో పెట్టుకుని మింగుతాడు. వెంటనే అతని ముఖం మాడిపోతుంది. గొంతు మండిపోతుంది. సుబ్బారావు గట్టిగా కేకేస్తూ, అబ్బో, చచ్చాను రోయ్, మండిపోతుంది బాబాయ్, నీళ్ళు నీళ్ళు. సుబ్బారావు అరుపులు విని రంగయ్య, పార్వతి, కాంతమ్మ, లక్ష్మి లాంతరు పట్టుకుని వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. బావా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? వంటగదిలో అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నావు? ఏమండి, ఏమైంది మీ గొంతుకి? కళ్ళెందుకు అలా ఎర్రగా అయ్యాయి? పార్వతి నవ్వాపుకుంటూ, అయ్యో అన్నయ్య గారు, మీరు ఆ కుండలో ఉన్నది తిన్నారా ఏమిటి? సుబ్బారావు నీళ్లు తాగుతూ రొప్పుతూ, అవును, ఆవకాయ అనుకుని గబగబా మింగేశాను. నా పేగులు మాడిపోతున్నాయి. అందులో ఏముంది పార్వతి? దేవుడా, అది ఆవకాయ కాదు బావగారు. ఆవులకి గేదెలకి కడుపుబ్బరం వస్తే వేయడానికి మా ఆయన అడవి నుండి తెచ్చిన చేదు వేపాకు, మిరియాలు, వాము కలిపి దంచిన పసరు ముద్దది. అది మనుషులు తినకూడదు. ఆవకాయ జాడి ఆటక మీద పెట్టాను కదా. లక్ష్మి పెద్దగా నవ్వుతూ, అన్నయ్య, పగలు బండి బాడుగ కోసం కకృతి పడ్డావు, రాత్రి ఆవకాయ కోసం దొంగతనం చేశావు. నీ పిసినారితనం పాడుగాను. ఆఖరికి పశువుల మందు తినేలా చేసింది నిన్ను. ఏంటి బావా ఇది? నువ్వు భోజనం అడిగితే నేను పెట్టనా? ఈ అర్ధరాత్రి దొంగతనంగా ఇలా పశువుల మందు తినడం ఏమిటి? నీకంత ఆకలిగా ఉంటే అడగలేకపోయావా? సుబ్బారావు తలదించుకుని సిగ్గుతో, ఏం చెప్పమంటావు బావా? పగలు నేను గొప్పతనవంతుడిని అని బిల్డపిచ్చానా? తీరా చూస్తే నాకు నీళ్ళ గంజి పెట్టింది నీ భార్య. పరువు పోతుందేమోనని అడగలేకపోయాను. అలా అందరూ వెళ్లి పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సుబ్బారావు కుటుంబం బయలుదేరడానికని సిద్ధంగా ఉంది. సుబ్బారావు ముఖం ఇంకా వాడిపోయింది. బావా, రాత్రి జరిగిందేదో జరిగింది. నీకు ఆ పసరు వల్ల కడుపులో ఉన్న చెడు అంతా పోయి ఉంటుందిలే.
కానీ ఒక మాట చెబుతున్నాను విను. డబ్బు సంపాదించడం తప్పు కాదు, పొదుపు చేయడం మరీ తప్పు కాదు. కానీ ప్రాణాల మీదకు వచ్చేలా తోటి వాళ్ళను కష్టపెట్టేలా పిసినారితనం చూపించడం చాలా ఘోరం. అవునన్నయ్య గారు, నిన్న వర్షంలో 10 రూపాయల కోసం పెద్దమ్మ గారిని అంత దూరం నడిపించారు. ఆవిడ వయసేంటి, ఆవిడ పడే శ్రమేంటి? తల్లికి కడుపు నిండా అన్నం పెట్టకుండా మీరు సంపాదించే లక్షలు ఎవరి కోసం? డబ్బనేది మన అవసరాలు తీర్చుకోవడానికి, నలుగురికి సాయం చేయడానికి. కానీ ఆ డబ్బుకే మనం బానిసలు కాకూడదు. నా కోడలు కాంతమ్మ కూడా ఏ రోజు నాకు పట్టడన్న ప్రేమగా పెట్టలేదమ్మా. మీరు నిన్న చూపించిన ఆప్యాయత నాకు నా కన్న కొడుకు కూడా చూపించలేదు. కాంతమ్మ కన్నీరు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి అత్తయ్య గారు. డబ్బే లోకమనుకుని బంధాలను ప్రేమను మర్చిపోయాము. రాత్రి ఆయన పడిన అవస్థ చూశాక నాకు కనువిప్పు కలిగింది. ఇంకెప్పుడు మీ పట్ల కఠినంగా ప్రవర్తించను. బావా, పార్వతి, మీరు నా కళ్ళు తెరిపించారు. నా స్వార్థం, నా పిసినారితనం నా చేత పశువుల మంద తినిపించింది. నిజమే, కడుపు మార్చుకొని కూడబెట్టిన సొమ్ము ఏనాటికి దక్కదు. ఇక మీదట నా తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటా. అవసరానికి ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడను. అబ్బా, ఎంత మంచి మాట అన్నావన్నయ్య. అయితే దారిలో వెళ్ళేటప్పుడు హోటల్లో గట్టిగా ఇడ్లీ దోశ ఇప్పిస్తావు కదూ? సుబ్బారావు నవ్వుతూ, తప్పకుండా ఇప్పిస్తానులే లక్ష్మయ్య. కావాలంటే పార్వతికి రంగయ్యకు కూడా పట్లం కట్టించుకొని పంపిద్దాం. అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. సుబ్బారావు తన తల్లిని ఎంతో ఆప్యాయంగా పట్టుకుని నడిపిస్తూ అక్కడి నుండి బయలుదేరుతాడు. రంగయ్య, పార్వతి సంతోషంగా వాళ్లకు వీడ్కోలు పలుకుతారు. ఈ కథలోని నీతి ఏంటంటే, పొదుపు చేయడం మంచిదే కానీ అది తోటివారిని, కన్నవారిని కష్టపెట్టే పిసినారితనంగా మారకూడదు. బంధాలు, ఆప్యాయతల ముందు డబ్బు ఎప్పుడూ తక్కువే. అనంతపురం గ్రామంలో సూర్యుడు మెల్లగా తూర్పును ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు, ఎడ్ల బండ్ల చక్రాల సబడి వినబడుతోంది. గౌరమ్మ తన ఇంటి ముందు ఉన్న ఎత్తైన అరుగు మీద దర్జాగా కూర్చునుంది. పక్కనే శాంతమ్మ కూర్చుని తాటాకు విసనకర్రతో గౌరమ్మకు విసురుతోంది. చూసావా శాంతమ్మ, ఈ లోకంలో మగవాళ్ళు తానే గొప్ప అని విర్రవీగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో చూడు, నేను ఒక కన్ను ఎర్ర చేస్తే చాలు ఆ రాముడు పిల్లిలా వణికిపోతాడు. అది నాకున్న సత్తా. పెరట్లో గడ్డి కోయడం దగ్గర నుండి వంటింట్లో తాలింపు వేయడం వరకు అన్నీ వాడే చెయ్యాలి. అవును గౌరక్క, నీవు ఈ ఊరికే ఆదర్శం. నీ మాట వింటే చాలు నాకు ధైర్యం వస్తుంది. మా సోములు కూడా అంతే. నిన్న రాత్రి ఆవకాయ జాడి కడగమంటే చాలు ఎదురు చెప్పకుండా తెల్లవారులు కూర్చొని కడిగాడు. కాని ఊరి రచ్చబండ దగ్గర మగవాళ్ళంతా మన గురించి ఏదో గుసగుసలాడుకుంటున్నారట. మనం వాళ్ళని అడగదొక్కుతున్నామని అంటున్నారు. నవ్వేవారు నవ్వనివ్వే శాంతమ్మ. వాళ్లకు మనం అంటే అసూయ. ఎప్పుడు మగవాడే యజమాని అని ఉండకూడదు. ఇక నుండి మన ఊర్లో కూడా ఆడవాళ్ల పెత్తనమే సాగాలి. పొలం పనుల దగ్గర నుండి సంతలో బేరాల వరకు అన్ని మగవాళ్లే చెయ్యాలి. మనం మాత్రం అరుగు మీద కూర్చొని హుకుం జారీ చెయ్యాలి. అసలు ఆ రాముడు ఇవాళ పొద్దున్నే లేచి బావి దగ్గర నీళ్లు తోడనే లేదు. చూడు వాడిని ఇప్పుడు ఎలా సివాట్లు పెడతానో. లక్ష్మమ్మ లోపల నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ, ఏమిటే గౌరీ, పొద్దు పొద్దున్నే ఆ వింత మాటలేమిటి? ఇల్లన్నాక ఆడ మగ ఇద్దరు బండికి 2 చక్రాల లాంటి వాళ్ళు. ఒక చక్రం పెద్దది, ఇంకొకటి చిన్నది అంటే బండి నడవదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించడం మొదలు పెడితే సంసారం అనే బండి కుప్పకూలిపోతుంది. ఆ పిచ్చి ఆలోచనలు బారుకో. వాడు పాపం తెల్లవారులు వంటగదిలో పనిచేసి ఇప్పుడే కాస్త నడుం వాల్చాడు. అత్తయ్య, నీవు ఆ పాతకాలపు ఆలోచనలతోనే బ్రతికావు. మగవాళ్ళకి భయపడి వారి కాళ్ళ మీద పడి ఉండడం మీ తరం. ఇది మా కాలం. ఈ ఊర్లో కొత్త గాలి వెయ్యాలి. శాంతమ్మ, విన్నావా? రేపటి నుండి మన సంతలో కూడా ఆడవాళ్లే ధరలు నిర్ణయిస్తారు. మగవాళ్ళు కేవలం బరువు మొయ్యాలి. ధరలు ఎలా ఉండాలో నేను చెబుతాను. మీరు వెళ్లి అమలు చెయ్యాలి. ఊరి చివర ఉన్న పెద్ద చెరువు గట్టు మీద రాముడు, సోములు కూర్చొని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాముడి చేతిలో పాత పప్పు గరిటె ఉంది. సోములు బట్టలు ఉతికే బండ మీద కూర్చొని ఉన్నాడు. వారు తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఏంటో సోములు, మన జాతకం ఇలా తగలబడింది. పొద్దున్నే లేచి నాగలు పట్టి పొలం వెళ్లాల్సిన నేను ఇప్పుడు వంటింట్లో పప్పు ఉడికించుకుంటూ ఆవిరి తగిలి కళ్ళు ఎర్ర చేసుకుంటున్నాను. ఆ గౌరవం మేము అరుగు మీద కూర్చొని పక్క గడుసుతనంతో ఆర్డర్లేస్తుంది. ఇవాళ ఉదయం కాఫీలో చక్కెర తక్కువైందని నా మీద గిన్నె విసిరింది తెలుసా? నాదే అదే కష్టమయ్యా రాముడు. మా శాంతమ్మ ఆ గౌరమ్మ చెప్పినవన్నీ వింటోంది. నిన్న రాత్రి పట్టుబట్టలు ఉతకలేదని నన్ను తిట్టింది. కరుకు బండ మీద ఉతికితే బట్టలు పాడవుతాయనంటే నీ పని నువ్వు చెయ్యి, ఎదురు మాట్లాడుకో అని హుకుం వేసింది. చూడు ఈ చేతులు ఎలా కాయలు కాసాయో. అసలు ఈ ఊర్లో మగవాడికి మర్యాద లేకుండా పోతుంది. అవును సోములు, ఊరిలో మగవాళ్ళంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. పొలానికి వెళ్లి నీళ్లు పెట్టే నాదుడే లేడు. కలుపు మొక్కలు పెరిగిపోయి పంటంతా పాడైపోయేలా ఉంది.
వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడైనా పొలానికి వెళ్ళకపోతే వచ్చే ఏడాది తిండికి కూడా కరువు వస్తుంది. ఆ గౌరమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలో తోచడం లేదు. చెబితే నేనున్నాను కదా చూసుకోవడానికి అని అంటుందే తప్ప మట్టి పని చేసే శక్తి ఆమెకు లేదు. నిజమే రాముడు, నిన్న సంతకెళ్ళి మిరపకాయలు తీసుకురమ్మంటే అక్కడ గౌరమ్మ నియమం ప్రకారం ఆడవాళ్ళు ధర నిర్ణయిస్తున్నారట. రూపాయి కంపను 5 రూపాయలు అంటున్నారు. ఎవరూ కొనేవారు లేక సరుకంతా కుళ్ళిపోతుంది. మన గ్రామ గౌరవం గంగలో కలిసిపోతుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం దొరకాలి సోములు. లేదంటే మనం ఇలాగే వంటింటికి బట్టల బండకు పరిమితమైపోతాం. ఆకాశంలో మేఘాలు చూడు ఎలా కమ్ముకుంటున్నాయో, కానీ మనం మాత్రం నీళ్ల బావి దగ్గరే ఉండిపోతున్నాం. సరోజ అప్పుడే అటుగా వస్తూ, మామగారు, సోములు గారు, మీరేం దిగులు పడకండి. మీ మాటలన్నీ నేను విన్నాను. అత్తయ్య గారికి గర్వం తలకెక్కింది. అది కేవలం మాటలతో పోయేది కాదు. ఆమెకి అనుభవం ద్వారానే పాఠం చెప్పాలి. మీరు పడుతున్న ఈ కష్టాలు నాకు తెలుసు. ఏం చేస్తావు సరోజ, నీ అత్తయ్య మొండిది. ఆమె మాటకు తిరుగులేదు. మనం ఏం ప్రయత్నం చేసినా ఆమె మనల్ని మరింత హింసిస్తుంది. మామగారు, మీరు నా మాట వినండి. పెత్తనం చేయడంలో ఉన్న సుఖం మాత్రమే అత్తయ్యకు తెలుసు. కాని దాని వెనుక ఉండే బాధ్యత, శ్రమ ఆమెకు తెలియదు. నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఆ ఉపాయంతో ఆమె గర్వం అణిగిపోవడమే కాకుండా మన ఊర్లో మళ్లీ శాంతి నెలకొంటుంది. ఆమె ఆధిపత్యాన్ని ఆమెకే పారమయ్యేలా చేయాలి. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ ఊరి బావి దగ్గర ఆడవాళ్లందరినీ పిలిచి సమావేశం పెట్టింది. వినండి గ్రామస్తులారా, ఇక నుండి ఈ ఊరి పొలాలని మగవాళ్లే దున్నాలి, విత్తనాలు వేయాలి. కాని పంటని ఎంత కమ్మాలో, ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో మాత్రం మేము నిర్ణయిస్తాం. ఏ మగాడైనా ఎదురు చెబితే వాడికి ఇంట్లో తిండి పెట్టాం. అత్తయ్య గారు, మీ ఆలోచన అద్భుతం. కాని ఇందులో ఒక చిన్న లోపం ఉంది. గౌరమ్మ గర్వంగా, లోపమా? నా మాటలో తప్పు పట్టే ధైర్యం నీకెక్కడదే సరోజ? నేను నిర్ణయించాక లోపాలు ఎక్కడి నుండి వస్తాయి? తప్పు కాదత్తయ్య. మగవాళ్ళు పొలంలో ఉండగా మనం ఇంట్లో కూర్చొని వంట పనులు, నీళ్లు తోడడం లాంటివి చేయడం వల్ల వాళ్ళకి మన మీద ఆధారపడడం ఉంది. వాళ్ళు మనల్ని లోకుగా చూడకుండా ఉండాలంటే వాళ్ళను పూర్తిగా పొలంలోనే బంధించాలి. వాళ్లకు వంట కూడా మనం వండి పంపకూడదు. వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి. మనం మాత్రం ఇంట్లో హాయిగా పరుపుల మీద కూర్చొని కేవలం అధికారం చేద్దాం. మన చేతులకు మట్టి అంటకూడదు, మన ముఖానికి పొయ్యి పొగ తగలకూడదు. శభాష్ కోడలా, నీవు నాకంటే గడుసు దానివిలా ఉన్నావే. శాంతమ్మ, విన్నావా? మగవారికి అసలు మన అవసరం ఉండకూడదు. వాళ్ళు పొలంలోనే ఉండాలి, అక్కడే వండుకోవాలి. మనం మాత్రం ఇక్కడ ఊర్లో రాచరికం వెలకబెడదాం, వాళ్ళను అక్కడే ఉంచుదాం. నిజమే గౌరక్క, అప్పుడు వాళ్లకు మన విలువ తెలుస్తుంది. మనం లేనిదే ఒక్క ముద్ద కూడా గొంతు దిగదని అర్థమవుతుంది. వారం రోజులు గడిచాయి. రాముడు, సోములు పొలంలోనే చిన్న పాక వేసుకుని అక్కడే ఉండిపోయారు. గౌరమ్మ ఇంట్లో పరిస్థితి దారుణంగా మారింది. పొయ్యి వెలిగించడానికి కట్టెల్లేవు. బావిలో నుండి నీళ్లు తోడే మనిషే లేడు. గౌరక్క, ఆకలితో కడుపు మాడిపోతుంది. వారం రోజుల నుండి కట్టెలు కొట్టేవాడు లేక వంట సరిగ్గా అవడం లేదు. నిన్న రాత్రి పచ్చిమిరపకాయలతో అన్నం తిన్నాను. సోములు కూడా రావడం లేదు. ఆడుకోవడానికి సమయం ఉంది కానీ ఆకలి తీర్చుకోవడానికి తిండే లేదు. గౌరమ్మ నీరసంగా, ఆ సోములైతే పర్వాలేదు గాని మా రాముడు కూడా అలాగే చేస్తున్నాడు. గదిలో బియ్యం అయిపోయాయి. బస్తా మోయడానికి ఒక్క మగాడు లేడు. మనమే మోద్దామంటే నడుము విరిగిపోయేలా ఉంది. నీళ్లు తోడేవారు లేక బావి అడుగుకు వెళ్లిపోయింది. ముఖం కడుక్కోడానికి కూడా చొక్క నీరు లేదు. చూసావా గౌరీ, నీ పెత్తనం వల్ల ఇంట్లో దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళు లేకపోతే బరువులు మోసేవారు లేరు, ఇల్లు గడవడము లేదు. మీరు లేకపోతే వాళ్ళకు ఆత్మీయతే లేదు. ప్రకృతి సిద్ధంగా ఒకరికొకరు తోడుంటేనే కదా లోకం నడిచేది. ఆధిపత్యం పెరిగితే అనురాగం తరిగిపోతుంది. అత్తయ్య, ఊరికే నీతులు చెప్పకు. నా మాటే నెగ్గాలి. వాళ్లే దిగొచ్చి కాళ్ళ మీద పడాలి. నా అధికారం ముందు ఎవరైనా లొంగిపోవాల్సిందే. అత్తయ్య గారు, బయట ఏదో గొడవ జరుగుతుంది. ఎవరో వార్త తెచ్చారు. రాముడు గారు పొలంలో పనిచేస్తూ ఎండ తగిలి పడిపోయారట. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. సరోజ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఊరి పంటను పిలిపించి గౌరమ్మ దగ్గరకు పంపింది. అమ్మగారు, అనర్థం జరిగిపోయింది. పొలంలో పనిచేస్తున్న రాముడు గారు, సోములు గారు వడదెబ్బ తగిలి చైతన్యం కోల్పోయారు. అక్కడ వంట చేసేవారు లేక, తాగడానికి నీరిచ్చేవారు లేక వారి ఆయువు ముగిసేంత స్థితికి చేరారు. వారి శ్వాస ఆగిపోయేలా ఉంది. 1 నిమిషం ఆలస్యమైన వారి ప్రాణం పోయేలా ఉంది. గౌరమ్మ గజగజ వణికిపోతూ, ఏమన్నావు? నా రాముడికి ఏమైంది? ఆయనకేమైనా జరిగితే నేనెలా బ్రతకాలి? ఈ ఇల్లు, ఈ అధికారం అన్నీ ఎందుకు నాకు? సరోజ కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ, అత్తయ్య గారు, పెత్తనం కోసం మీరు ఆయనను పొలంలో బంధించారు కదా, అక్కడ ఆయనకు ఆకలి వేసిన పట్టించుకునేవారు లేరు. శాంతమ్మ గారి, సోములు గారు కూడా అలాగే పడిపోయారట.
మనమే వారి అంతిమ గడియలకు కారణమవుతున్నామా? మన అధికారం వారి ప్రాణాల మీదకు వచ్చిందా? శాంతమ్మ ఏడుస్తూ, అమ్మో, నా సోములే లేకపోతే నా బతికేముంది? గౌరక్క, నీ మాటలిని ఎంత పాపం చేశాను. ఆధిపత్యం కావాలని ఆలు మగలను విడదీశాను. పదండి, వెంటనే పొలానికి వెళ్దాం. గౌరమ్మ శాంతమ్మ పరుగు పరుగున పొలానికి వెళ్లారు. అక్కడ రాముడు సోములు నీరసంగా చెట్టు కింద పడుకునున్నారు. ఓయ్, లేవండి, నన్ను క్షమించండి. నా గర్వం వల్ల, నా పెత్తనం వల్ల మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను. నాకు ఈ ఆస్తి వద్దు, ఈ అధికారము వద్దు. మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. నేనిక నుండి మీ మాటే వింటాను. మనమిద్దరం కలిసి ఈ పొలాన్ని బాగు చేసుకుందాం. రాముడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, గౌరీ, నీకిప్పుడు అర్థమైందా? ఒక ఇల్లు కాని ఒక ఊరు కాని నడవాలంటే అందరి సహకారం కావాలి. ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. నాకు నాగలి పడితేనే నీకు తిండి వస్తుంది. నీవు వంట చేస్తేనే నాకు బలం వస్తుంది. ఒకరినొకరు గౌరవించుకోవడమే నిజమైన పెత్తనం. అవును శాంతమ్మ, మీ పెత్తనం వల్ల మాకు శ్రమ ఎక్కువైంది, మీకు ఆకలి ఎక్కువైంది. ఈ దూరం ఎవరికి మంచిది కాదు. మనమంతా కలిసిమెలిసి ఉంటేనే ఈ గ్రామానికి గౌరవం. ఆధిపత్యం కంటే అనురాగమే మిన్న. నిజమే సోములు, ఇక నుండి మేం పెత్తనం చెయ్యం. సంసారంలో మేమిద్దరం సమానమే. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుందాం. సరోజ నవ్వుతూ, అత్తయ్య గారు, చూసారా, అధికారం ప్రేమను చంపేస్తుంది, కాని సహకారం సంసారాన్ని స్వర్గం చేస్తుంది. మీరు మారారని మాకు అర్థమైంది. ఇదంతా ఒక చిన్న నాటకం అని తెలిస్తే మీరు నన్ను తిడతారేమో, కాని మీకోసం, మీ క్షేమం కోసమే ఇలా చేశాను. గ్రామస్తులంతా రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ముసలావిడ లక్ష్మమ్మ అందరికీ హిత్తోక్తి చేస్తుంది. వినండి, ఆడంబరాలు, అధికారాలు అనేవి గాలి బుడగల్లాంటివి. అవి ఎప్పుడు పేలిపోతాయో తెలియదు. గర్వం అనేది కంటికి కనిపించిన వినాశనం. ఒకరిని తక్కువ చూస్తే మనమే తక్కువైపోతాం. గౌరమ్మ చేసిన తప్పు వల్ల మనందరికి ఒక పాఠం దొరికింది. ఇక నుండి ఈ అనంతపురంలో ప్రేమానురాగాలు వెల్లివిరవాలి. మగవారు పొలంలో, ఆడవారు ఇంట్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. అత్తయ్య, నేను నా అహంకారాన్ని ఈ రోజే విడిచిపెడుతున్నాను. సరోజ, నీ తెలివితేటలు నా కళ్ళు తెరిపించాయి. నీవు కేవలం కోడలవే కాదు తల్లి, ఈ ఇంటికి వెలుగువి. ఆ రోజు నుండి అనంతపురం గ్రామంలో ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి పనులు చేసుకునేవారు. గౌరమ్మ తన గర్వాన్ని వదిలి అందరితో ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. రాముడు మళ్లీ సంతోషంగా పొలానికి వెళ్లాడు. సరోజ వివేకం ఊరిలోని ఇతర ఇళ్లల్లో కూడా శాంతిని నింపింది. ఈ కథలోని నీతేంటంటే, సంసారంలో కాని సమాజంలో కాని సహకారం ముఖ్యం. ఒకరిపై ఒకరు ఆధిక్యత ప్రదర్శించాలని చూస్తే సమస్యలే మిగులుతాయి. పరస్పర గౌరవం, బాధ్యతలను పంచుకోవడం అనేవి సుఖమయ జీవనానికి ఆధారం. గర్వం వల్ల వచ్చే అధికారం కంటే ప్రేమ వల్ల వచ్చే గౌరవం మిన్న.